ఉంటారు. మీరు ఏం చేస్తున్నారు? బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అని చెప్పి అక్కడ మరి నల్ల జాతీయులు పోరాడుతూ ఉన్నారు. వైట్ లైవ్స్ మ్యాటర్ అని చెప్పి తెల్లవాళ్ళు పోరాడుతూ ఉన్నారు. నిజంగా చెప్పాలంటే బ్రౌన్ లైవ్స్ డజంట్ మ్యాటర్. మనలాంటి బ్రౌన్ స్కిన్ ని మనలాంటి తోల్ని అమెరికాలో నిజంగా గుర్తిస్తారా? ఎప్పుడు మన సెకండరీ గ్రేడ్ సిటిజన్స్ ఎక్కడికి వెళ్ళినా మన నేల ధర్మాన్ని మన హక్కుని మనం కాపాడుకోకపోతే ఎక్కడికి పారిపోతాం మనం? ఈ నది గోదావరి నది ఈ నేలను విడిచి పారిపోద్దాం? మీరు చెప్పండి. చెట్టుకున్న పక్షులైతే పారిపోతాయి ఎగిరి. వేళ్ళును అనుకో వేళ్ళకి మట్టిలోకి వేళ్ళు వెళ్ళిపోయిన చెట్టు ఎక్కడికి పారిపోద్ది? అలా మనం ఎక్కడికి పారిపోతాం? ఒక చంద్రశేఖర్ రెడ్డి ఒక గూండాన్ని చూసి ఒక వైఎస్ జగన్ చూసి పారిపోతామా? మనం ఎక్కడికి పారిపోతాం? ఎంతకాలం పారిపోతాం? ఎదుర్కోవాలి. అందుకే నేను ఒక్కడే రాలా, నా కోసం కాదు. ఎందుకు అలయన్స్ పెట్టుకున్నానంటే మీకు ధైర్యం ఇవ్వడానికి పెట్టుకున్నాను. దానికోసం నేను తగ్గిపోయాను. నేను పార్టీగా తగ్గిపోయా. కానీ మీకు ధైర్యం రావాలి. సగటు మనిషికి లేదు ఈ పార్టీ బాగుంటుంది, ఈ ప్రభుత్వం వస్తుందని ఒక ధైర్యం ఉంటే మీరు కూడా ధైర్యంగా వచ్చి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుంటారని ఒక ఆలోచనతో వచ్చాను నేను. ఇది మీ చాయిస్. ఇది ఎందుకంటే నేను ఎన్ని అరిచినా ఎంత కోపడ్డా సగటు ఆంధ్రాలో ఉన్న సగటు మనిషికి కోపం రాకపోతే నేను ఎంత అరిచి గీ పెట్టుకున్నా నేనేం చేయలేను. భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి కాకినాడని ఏం చేశాడో ప్రతి ఒక్కరికి తెలుసు. మీకు తెలుసు చంద్రశేఖర్ రెడ్డి చేసి తెలుసు కదా. అతనికి ఒకసారి కావాలా మీకు? చంద్రశేఖర్ రెడ్డికి ఓటేస్తారా మీరు? ఎందుకు? మళ్ళీ చంద్రశేఖర్ రెడ్డి వస్తే గూండాగర్దీ వచ్చేస్తుంది, మాఫియా సామ్రాజ్యం వచ్చేస్తే. వైసీపీకి ఓటేస్తే మీ ఆస్తులన్నింటినీ గాల్లో పెట్టిన దీపమే తీసేసుకుంటారు. ఎవరెవరు ఆస్తి పత్రంలో జిరాక్స్లు చూపిస్తున్నారు ఈరోజు టీవీలో అంటే అర్థమవుతుంది కదా. అంటే మన ఇంట్లో ఆస్తి పత్రాలు వాళ్ళు తీసేసుకుంటున్నారు. వాళ్ళు అవి కనిపిస్తా ఉంది స్పష్టంగా. అందుకని చెప్తా ఉన్నాను, మీకు భవిష్యత్తు అన్ని ఉపాధి, విద్య, వైద్యం, ఉపాధి, సాగునీరు, తాగునీరు అన్నింటికి మించి లా అండ్ ఆర్డర్. కాకినాడకి కావాల్సింది బలమైన లా అండ్ ఆర్డర్ కావాలి. కాకినాడకి రోడ్డు మీద ఒక చిన్న బ్లేడ్ బ్యాచోడు గాని గూండాలు గాని రోడ్డు మీదకి వచ్చి యాషాలు వేస్తే మక్కెలు కాళ్ళు ఇరగొట్టి కింద నడిపించాలి. సెంటర్లో మక్కెలు ఇరగొట్టి ఒక్కొక్క గూండాగాడికి ఒక్కొక్క